వస్తున్నా, ఉండండి, చెప్తా మీ పని. ఈ రూమ్లో ఎవరూ లేరు. ఎక్కడున్నారు? అన్నయ్య, అక్క వాళ్ళు ఈ రూమ్లో కూడా లేరే. మరి ఎక్కడ దాక్కున్నారు? దీంట్లో ఎవరైనా దాక్కున్నారా? ఇందులో ఎవరు లేరే. ఇదేంటి, అమ్మ ఫోటో ఇక్కడుంది. ఇది సార్ రూమ్ కదా. ఈ రూమ్లో అమ్మ ఫోటో ఎందుకుంది? అక్కల్ని అన్నయ్యల్ని అడగాలి. అంజు అక్క, ఆనంద్ అన్నయ్య, అమ్ము అక్క, ఆకాష్ అన్నయ్య ఎక్కడున్నారు? హే, నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? మీ ఇంటికి వెళ్ళలేదా? ఈరోజు ఇక్కడే ఉండమని మా మేడం చెప్పింది. మీ మేడం చెప్తే ఇక్కడే ఉండిపోతావా? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? ఇది నా ఇల్లే అని సార్ చెప్పారు. అంజు అక్క, ఆనంద్ అన్న, ఏ, ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు? సార్ రూమ్ లో ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో నీకెక్కడ దొరికింది? సార్ రూమ్ లో కబోర్డ్ లో ఉంది. పైకి బాగి అంటే కోప్పడతాడు, కానీ మనసులో ప్రేమలు, బీరువాలో ఫోటోలు దాచుకున్నాడనమాట. ఇది మా మేడం ఫోటో. దీని గురించి అక్కల్ని అన్నయ్యల్ని అడిగి తెలుసుకోవాలి. ఆగాగాగు, ఒక్క నిమిషం ఆగు. ఇది మీ మేడం ఫోటో ఏంటి? మీ అమ్మ ఫోటో కదా? తను మా అమ్మని మీకు తెలుసా? తెలుసు. తనని మేడం అని పిలవమని మీ అమ్మ నీతో చెప్పిందా? అవును. ఆ విషయం మీకెలా తెలుసు? మీ అమ్మ నాతో చెప్పిందిలే. మా అమ్మ మీకు తెలుసా? కొద్ది రోజుల క్రితం తెలుసు. ఇదిగో ఈ ఫోటో విషయం ఎవరికి చెప్పకు. ఎందుకని? మేడం అని పిలవమని మీ అమ్మ నీతో ఎందుకు చెప్పింది? తను మీ అమ్మ అని ఎవరికీ తెలియదు కదా. అవును. అందుకే
ఈ ఫోటో నువ్వు చూసినట్టు ఎవ్వరికీ తెలియకూడదు, ఎవ్వరికి చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? మీ అమ్మ నేను తిడుతుంది, పైగా బాధపడుతుంది కూడా. మీ అమ్మ నేను హర్ట్ చేయొచ్చా? చేయకూడదు. కాబట్టే దీని గురించి ఇక్కడే మర్చిపో. ఓకే, కానీ మా అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది? ఈ ఇంటికి మా అమ్మకి ఏంటి సంబంధం? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఏం చెప్పాలి చంబా దీనికి? అయినా దీన్ని పెంచిన బాగిననాలి. మిస్ అమ్మ ఫోన్ చేస్తుందేంటి? మిస్ అమ్మ చెప్పు. రాథోడ్, బుజ్జమ్మని తీసుకొని ఇక్కడికి వస్తావా? బుజ్జమ్మ ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీగా ఉంది మిస్ అమ్మ. తనేమి నిన్ను మిస్ అవ్వటం లేదులే. కానీ నేను మిస్ అవుతున్నాను రాథోడ్. 5 ఏళ్ల పాటు ఆయనకి పిల్లలకి దూరంగా ఉన్న నాకు బుజ్జమ్మే తోడుగా ఉంది. తను నా పక్కన లేకపోతే ఇదిలా ఉంది రాథోడ్. బుజ్జమ్మకి అక్కడ అందరూ ఉన్నారు, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. ఏదో తెలియని బాధ మనసుని మెలిపెడుతుంది. బాధపడకు మిస్ అమ్మ, తొందరలోనే మీరు, సారు, పిల్లలు అందరూ కలిసిపోతారు. మళ్ళీ ఒక్కటిగా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటారు. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను రాథోడ్. మాకు పట్టిన గ్రహణం వీడిపోయి ఇప్పుడిప్పుడు అక్కడికి వస్తానా అని ఎదురు చూస్తున్నాను. సరే మిస్ అమ్మ, సారుతో చెప్పి బుజ్జమ్మని తీసుకొని వస్తాను. సరే రాథోడ్. దీనంతటికి కారణం ఆ మనోహరి. ఈ శనిగ్రహం దుష్టగ్రహం ఎప్పుడు వదులుతాయో. ఛ!